అక్క, రసం ఏంటి ఇంత వేడిగా ఉంది? ఇప్పుడే మరిగించాను. మల్లీశ్వరి, అక్క, నువ్వు కూడా తినేసి నేను వడ్డిస్తాను. పర్లేదక్క. మనిషి అన్నాక కూర్చుని తినడమే కాదు, కొంచెమైనా చేదోడు వాదోడుగా ఉండాలి కదా. మనిద్దరం వడ్డిద్దాం, తర్వాత కలిసి తిందాం. అతి వినయం ధూర్త లక్షణం. పనంటే బలవంతంగా కల్పించుకునేది కాదు, ఇష్టంగా బాధ్యతగా తీసుకునేది. అది నీకు లేదని తెలుసు, కూర్చుని తిను. అమ్మో, ఇంకా లాగితే డొంక అంతా కదిలేలా ఉంది. మనకెందుకొచ్చిన గోల? రాధిక, వడ్డించమ్మా. వాడికి కూడా వేయమ్మా. రాధిక గారు, రసం కావాలి. ఐమ్ సారీ. I'm sorry. I'm sorry. కైలాష్, కైలాష్ గారు, I'm sorry. నువ్వు సారీ చెప్తే కైలాష్ కి కాళ్ళ మంట తగ్గుతుందా? వడ్డించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలనే ఇంగిత జ్ఞానం కూడా లేదా? ఆగో, నేనిక్కడ మాట్లాడుతుంటే సమాధానం చెప్పకుండా అలా వెళ్ళిపోతావేంటి? పెద్దవాళ్ల మాట అంటే విలువ లేదా? నాన్న కైలాష్, I'm extremely sorry. బాగా మండుతుందా? క్షమించండి. ఇట్స్ ఓకే. కైలాష్ గారు, ఒక్క నిమిషం, ఇప్పుడే వస్తాను. నాన్న, నాన్న కైలాష్. అమ్మా, అత్తయ్య, సమయానికి ఇంట్లో క్రీమ్ లేదండి, అందుకే పసుపు రాస్తున్నాను. ప్లీజ్ ఏమీ అనుకోవద్దు. తప్పు చేయడం ఎందుకు, సరిదిద్దుకోవడం ఎందుకు, ఈ హడావుడంతా ఎందుకు? పని చేసేటప్పుడు నిర్లక్ష్యంగా లేకుండా ఉంటే సరిపోతుందిగా. అలివేణి, అనవసరమైన సలహాలొద్దు.
ఇప్పుడు ఎలా ఉందండి? మంట తగ్గిందా? నొప్పేం లేదు కదా? రియలీ సారీ. మీరు రాసిన పసుపు నూనె కంటే చూపిస్తున్న అభిమానం, నాకిలా అయిందని పడుతున్న ఆరాటమే నాకు కాలిన మంటను కూడా తగ్గించింది. అంతా ఫైన్ అండి, మీరు టెన్షన్ పడకండి. సారీ అత్తయ్య గారు. అమ్మా, భార్య తరపున నేను సంజయ్షి ఇవ్వడం లేదు. రాధిక గారు కావాలని చేసింది కాదమ్మా, పొరపాటున జరిగింది. నాకు చెయ్యి కాలినందుకు తల్లిగా మీరెంత కోప్పడ్డారో, భార్యగా అంతకన్నా ఎక్కువ బాధని రాధిక గారు పడడం నేను తన కళ్ళల్లో చూశాను. కావచ్చు కైలాష్, తనకి బాధ లేదని నేను అనను. కానీ నీకు చిన్న కష్టం కలిగినా నేను తట్టుకోలేను నాన్న. రాధిక, కైలాష్ నా ప్రాణం. శారీరకంగా గాని మానసికంగా గాని ఎవరి వల్లైనా సరే కైలాష్కి చిన్న బాధ కలిగినా నేనస్సలు సహించను. పొరపాటున కూడా విషయం అంతదాకా వెళ్ళకపోవడం మంచిది. అలాగే అత్తయ్య గారు. నువ్వంటూ లేక నేలేనే అమ్మా, నీ రక్తమే పంచి ఇచ్చావే జన్మ. నా నుదుటి పైన తొలి ముద్దు నువ్వే, తొలి ముద్ద నువ్వై నా కడుపు నింపావే. మనసంతా పూసేటి ఓ హాయి నువ్వమ్మ, కన్నీరే తుడిచేటి ఆ చేయి నీదమ్మ. పంచిస్తే పెరిగేటి ప్రేమంటే నువ్వమ్మ, నీ ఊపిరే నాలో ప్రాణంలా ఉందమ్మ. నా నిదురకే నువ్వు ఎలయ్యావు, నా కోసమే కలలెన్నో కన్నావు. ఓ కంచెలా నా కాపలున్నావు, నీ కొంగులో దాచి లోకాన్ని చూపావు. ఎవరు నువ్వు? బుద్ధుందా నీకు? అసలు కామన్ సెన్స్ ఉందా? ఎవడా నువ్వు? రాంగ్ రూట్ లో వస్తున్నావు, ముందు కార్ దిగు. అసలు కొంచెమైనా బుద్ధుందా? జెంటిల్మెన్ మీరా? ఏంటి జెంటిల్మెన్ మీరు ఇలా రాంగ్ రూట్ లో రావచ్చా? తప్పు కదా.
కొంచెం చూసుకొని డ్రైవింగ్ చేయాలి కదా. ఇంత స్పీడ్ అవసరమా? చూడండి, కొద్దిగా ఇంత ప్రమాదం మిస్ అయిందో. ఏంటి ఇప్పుడు? ఇది 2 వే, ఎలాగైనా వెళ్ళొచ్చు. మీరు కూడా చూసుకొని డ్రైవ్ చేయాలి కదా. మీరేంటి జెంటిల్మెన్ ఇలా మాట్లాడుతున్నారు? తెలిసిన అమ్మాయిని ప్రియా గారు సారీ అండి చూసుకోలేదు అంటారనుకుంటే ఇలా రివర్స్ అవుతున్నారేంటి? అక్కేమో అవసరానికి కూడా మాట్లాడదు, చెల్లేమో అనవసరంగా వాగుతుంటుంది. హలో హలో జెంటిల్మెన్, నా పాటికి నేను మాట్లాడుతూ ఉంటే వెళ్ళిపోతారేంటి? పిచ్చిది అదే వాకుంటుంది అనుకుంటున్నారా? ఏదో మా నాన్నకి బాగా కావలసిన వాళ్ళు కాబట్టి ఏం మాట్లాడట్లేదు. హలో, అటు చూస్తారేంటి ఇటు మాట్లాడుతుంటే? ఏయ్, ఎందుకు లాగావు? వాళ్ళు మీ మెళ్ళో చైన్ని దొంగతనం చేయాలని చూశారు. ఓకే, నా మెళ్ళో చైన్ దొంగతనం కాకుండా కాపాడారు కాబట్టి నేను నాకు సారీ చెప్పకపోయినా పర్లేదు, ఎక్స్క్యూజ్ చేసేసా. హలో జెంటిల్మెన్, నేను మాట్లాడుతున్నాను కదా. హలో జెంటిల్మెన్, హలో హలో. ఇతనేంటి వింతలా ప్రవర్తిస్తున్నాడు? ఏ అమ్మాయిని చేసుకుంటాడో కానీ అది ఫినిష్. కైలాష్ గారు, అక్క, నీ చేతి కాఫీ రుచే వేరక్క. పొద్దున్నే ఒక కప్పు కాఫీ కడుపులో పడితే ఆ ఉత్సాహమే వేరు. థ్యాంక్ యూ. మన బోర్డు మెంబర్స్ ని కూడా మీటింగ్ కి రమ్మని చెప్పండి వెంకట్రావు గారు. కొత్త ప్రాజెక్టు గురించి డిస్కస్ చేసి అందులో ప్రాఫిట్ ఉంటేనే మనం వర్క్ ఇమీడియట్ గా స్టార్ట్ చేయాలి. ఇంతకీ నేను మీటింగ్కి ఎక్కడికి రావాలి? ఓకే, గచ్చిబౌలి, రోడ్ నెంబర్ 3, స్ప్లెండర్ అపార్ట్మెంట్స్, 403. ఓకే, దిస్ ఇస్ ద అడ్రస్. ఓకే, నేను వెంటనే బయలుదేరుతున్నాను. ఓకే. అమ్మా, అత్తయ్య, అమ్మా, అమ్మా, అత్తయ్య, వదిన గారు, వదిన నొప్పి ఎక్కువగా ఉంది అత్తయ్య. కైలాష్ గారు సోఫాలో కూర్చోబెడదాం. చాలా నొప్పిగా ఉంది. లేవండి అత్తయ్య, మెల్లగా. కేర్ఫుల్ కేర్ఫుల్ అత్తయ్య, కేర్ఫుల్. కూర్చోండి అత్తయ్య. కూర్చోమ్మా. జాగ్రత్త. ఇది ఏది కాలు చూడనివ్వండి. ఇక్కడ అమ్మా, అత్తయ్య అయిపోయింది అయిపోయింది. రాధిక, చాలా నొప్పిగా ఉందమ్మా. ఓకే అత్తయ్య, ఒక్క నిమిషం. అబ్బా,
అత్తయ్య ఒక్క నిమిషం ఓర్చుకోండి. ఒక్క నిమిషం అత్తయ్య, అయిపోయింది. అమ్మా, ఒక్క నిమిషం అత్తయ్య. అత్తయ్య, ఏమైంది? కాలు పట్టేసిందమ్మా. మా అక్క చేయి పడిందిగా, ఇట్టే తగ్గిపోద్ది. ఎలా ఉంది అత్తయ్య? కొంచెం బెటర్ అమ్మా. అమ్మా ప్రియా, నువ్వు చెప్పినట్టు మీ అక్క చేతిలో ఏదో మహిముందమ్మా. అమ్మా రాధిక, నాకిప్పుడు చాలా రిలీఫ్గా ఉందమ్మా. థ్యాంక్స్ రాధిక గారు. చేయాల్సిన బాధ్యతకు, బంధాల మధ్య సంబంధాలకు అభిమానం ఉండాలి కానీ ఫార్మాలిటీస్ ఉండకూడదు. బాగా చెప్పావమ్మా. అత్తయ్య, కూర్చోండి. ఎక్కడికి వెళ్తున్నారు? అర్జెంటుగా బోర్డ్ మీటింగ్ ఉందమ్మా, వెళ్ళాలి. మీరిప్పుడు ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. అది చాలా ఇంపార్టెంట్ మీటింగ్ అమ్మా, నేను వెళ్ళి తీరాల్సిందే. కుదరదు అత్తయ్య. ఇప్పుడే కాదు, ఇంకొక 2 రోజుల వరకు మీరు బయటికి వెళ్ళడానికి వీల్లేదు. కైలాష్ గారు, అత్తయ్య అటెండ్ అవ్వాల్సిన మీటింగ్ కి మీరు వెళ్ళండి. రాధిక గారు, యూకే నుంచి వెండర్స్ వస్తున్నారు, వాళ్ళతో మీటింగ్ నాకుంది. మీ వర్క్ ని క్యాన్సిల్ చేసుకోండి. అత్తయ్య బోర్డ్ మీటింగ్ చాలా ఇంపార్టెంట్ అంటున్నారు కదా, మీరు వెళ్ళండి. ఏంటమ్మా రాధిక, కోడలిగా ఉండాల్సిన చనువు హద్దు మీరి అత్త మీద భర్త మీద ఆజ్ఞలు జారీ చేసేదాకా వెళ్తుంది. వాళ్ళకి మర్యాద ఇవ్వాలని తెలీదా? నేను ఈ ఇంటి కోడల్ని. నా వాళ్ల మీద ఇష్టం మాత్రమే కాదు, అవసరమైనప్పుడు హద్దులు దాటి నిర్ణయం తీసుకునే అధికారం కూడా నాకుంటుంది. సలహాలు ఇచ్చేటప్పుడు మీరే కొంచెం పరిమితులు పాటిస్తే బాగుంటుంది. రాధిక, నీకు వైద్యమే తెలుసు అనుకున్నాను. ఎప్పుడు ఎలా మాట్లాడాలో కూడా తెలుసమ్మా. కైలాష్ గారు, మీరు బయలుదేరండి. రాధిక గారు, అమ్మా, మీటింగ్ లొకేషన్ ఎక్కడ? బిల్డింగ్ అది గచ్చిబౌలిలో అదేదో ప్లేస్ చెప్పారు నాన్న. ఇదిగో ఈ నొప్పి దీంట్లో మర్చిపోయాను. గచ్చిబౌలి, రోడ్ నెంబర్ 3. గచ్చిబౌలి, స్ట్రీట్ నెంబర్ 3. స్ప్లెండర్ అపార్ట్మెంట్స్, 403. స్ప్లెండర్ అపార్ట్మెంట్స్, ఫ్లాట్ నెంబర్ 403 కదా అత్తయ్య గారు? రాధిక గారు, మీరు చాలా గ్రేట్ అండి. ఒక్కసారి విని ఎంత బాగా గుర్తుపెట్టుకున్నారు. మరి మా అక్క అంటే ఏమనుకున్నారు జహాపన? మా అక్క మెమరీ 100 టెరాబైట్స్. అత్తయ్య, మీరు లోపలికి రండి. మెల్లగా పదండి అత్తయ్య. వాళ్ళ నుంచి రాధికని ఎంత విడగొట్టాలని ప్రయత్నం చేసినా
అది తెలివిగా ఆ బంధాన్ని ఇంకా గట్టిగా చేస్తోంది. ఎలాగైతే నా బతుకు బస్టాండే. జాబనా పాపం వేసుకున్న ప్లాన్ రివర్స్ అయ్యి తప్పక మీటింగ్ కి వెళ్తున్నట్టున్నారు.